క్లోవ్ పౌడర్ తోని ప్లాంట్ పెరిగింది, అప్పుడే రీపాట్ కూడా వేస్తున్నావా అక్క, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు. మీకు అందరికి గుర్తుంది కదా లాస్ట్ టైం నేను ఈ క్లోవ్ పౌడర్ తోని మనకి కొంతమంది సజెస్ట్ చేసిర్రు ట్రై చేయమని అని చెప్పేసి. దిస్ వాజ్ డన్ రియలీ లాంగ్ బ్యాక్ గైజ్. నేను లాస్ట్ కొన్ని రోజుల ముందే మీకు చూపెట్టిన. అయితే ఇది ఏం చేసినామంటే ఈ లవంగాల పౌడర్ అంతా తీసి మంచిగా కలెక్ట్ చేసి నేను మట్టిలేసి వదిలేసిన కదా, ఇట్లా 3 వీక్స్కి చిన్నగా పెరిగినాయి, పెరుగుతాయో లేదో చచ్చిపోయేటట్టు ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నా నేను. కానీ అట్లనే వదిలేసిన. అండ్ తర్వాత ఒక్క ప్లాంట్ దాంట్లో సర్వైవ్ అయింది. సాయిల్ ఏమో అంత ఎండిపోయినట్టు అయింది గైస్. రోజు వాటర్ పట్టినా కానీ ఎందుకు ఇట్లా అయిందో ఏమో తెలియదు. కొంచెం కొత్త సాయిల్ వేసి సెట్ చేస్తే బెటర్ అని చెప్పేసి మొత్తం ఇదంతా తీసేసి అండ్ ఇది వేరే పాట్లోకి షిఫ్ట్ చేసేసినాం అనమాట. అండ్ గైస్ దీని లోపల ఏదో ఇట్లా చిన్న గడ్డ లెక్క ఉంది. ఐ డోంట్ నో ఇది ఈ ప్లాంట్దా లేకపోతే వేరే ప్లాంట్ది ఏమైనా ఉందా అని ఏం తెలియదు. కానీ దాని లోపల నుంచి అయితే ఏదో రూట్ లెక్క ఫామ్ అయింది. అండ్ ఈ లీవ్స్ అయితే నాకు జామూన్ లీవ్స్ లెక్క కనిపిస్తాయి. జామూన్ ఫ్రూట్ ఉంటుంది కదా సేమ్, ఆ ప్లాంట్ కూడా ఇట్లనే కనిపిస్తుంది చూడ్డానికి. బై ద వే గైజ్ ఈ క్లోవ్ లీవ్స్తో ఏమైనా చేయనీకి వస్తుంది యూస్ఫుల్గా చెప్పండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్. అండ్ ఇది రీపాట్ చేసిన తర్వాత అయితే ఫుల్ మంచిగా సెట్ అయిపోయింది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ రీపాటింగ్ గైజ్. మీకు ఏదైనా ప్లాంట్ మంచిగా పెరుగుతలేదంటే రీపాట్ చేసేయండి. కొత్త సాయిల్ ఏమైనా ఉంటే అది అంతా కలిపేసి లీవ్స్ కూడా మంచిగా ఇట్లా గ్లాసీగా న్యూ లీవ్స్ కూడా వచ్చేసినాయి.